హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది వీడియో పెట్టి. ఇప్పుడు కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది రౌండ్ కాలర్ నెక్ అండి. సింపుల్ వేలో నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది స్కిప్ చేయకుండా చూడటం వల్ల. ముందైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇది నేను 40 సైజు డ్రెస్కి అయితే చూపిస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 15 వచ్చింది, అంటే దాంట్లో సగం 7.5 తీసుకోవాలి. అదే ఆరం డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. ఇది 7.5 కింద కొంచెం క్రాస్ కట్ చేస్తాం కదా షోల్డర్ దగ్గర, అందుకు 7.5 కనిపించింది. మీకు బాడీ లూజు 40 సైజ్ అన్నాను కదా. దీనికైతే మ్యాక్సిమం కొంచెం పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే 3 ఇంచెస్ వెడల్పు అయితే సరిపోతుందండి నెక్ విడ్త్. డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచులే పెడుతున్నాను. అది ఇంకా పెద్ద సైజ్ అంటే కనుక 3.5 ఇంచులు, ఇంకొంచెం చిన్న సైజ్ అయితే కనుక 3 ఇంచులు పెట్టుకుంటే నెక్ రౌండ్ షేప్ ఇవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 3.5 ఇంచులు వెడల్పు, 3.5 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పుతోటి బాక్స్ షేప్ తీసుకుని ఇలా రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకున్నాక దీన్ని కటింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ చేసేసుకున్నాక మనం బటన్స్కి పెట్టుకుంటాం కదా, బటన్స్ వేసుకోవడానికి దానికనేసి 7 ఇంచెస్ పొడవు అయితే తీసుకోండి. మ్యాక్సిమం అందరికీ 7 ఇంచెస్ అయినా సరిపోతుంది. మరీ చిన్న పిల్లల కంటే ఇప్పుడు 6th క్లాస్ చదివే పిల్లలు కూడా కాలర్ నెక్తో కుట్టించుకుంటున్నారు కదా, వాళ్ళకి 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఒక 1/4 ఇంచు వెడల్పుతో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుని మనం 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాం కదా, అలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకుని ఒక సైడ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా, అవతల సైడ్ కూడా ఇలానే ఒక 1/4 ఇంచు వెడల్పుతో మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా చేసేసుకుని చిన్నగా స్క్వేర్ షేప్ అన్నది మనం 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్న దగ్గర ఇచ్చుకున్నాక మనం కోణం టైప్ అన్నది మార్క్ చేసుకోవాలి. మనం బాణం షేప్ వస్తుంది కదా, ఆ షేప్ అన్నది మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకుని ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా. ఇప్పుడు కోణం షేప్ కట్ చేసుకుంటామండి. అలా కటింగ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇది కటింగ్ ఇచ్చుకోవడం ఎందుకంటే ఇప్పుడు స్ట్రైట్ పీసు దీనికి జాయిన్ చేస్తాం. జాయిన్ చేసినప్పుడు దీనికి ముడతలు అవి రాకుండా అలా స్ట్రైట్గా చూపిస్తున్నట్టుగా వస్తుంది అన్నమాట, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసుకుని 1 ఇంచు 3 ఇంచుల వెడల్పు నెక్ విత్ 1 ఇంచు డౌన్ తీసుకోవాలి. తీసేసుకుని స్క్వేర్ షేప్ పెట్టుకుని మనం షోల్డరు ఎక్కడి వరకు జాయిన్ చేస్తామో అక్కడి వరకు నార్మల్గా పెట్టేసుకోండి. అక్కడి నుంచి రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి కాలర్ నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. రౌండ్ షేప్ అన్నది బాగా తేలుతుంది అన్నమాట. చూసారా, నేను అక్కడి వరకే రౌండ్ షేప్ అన్నది ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుని 3 ఇంచుల వెడల్పు పీస్ తీసుకోవాలి. 16 ఇంచులు పొడవు తీసుకోవాలి. ఒక్కొక్క ఇలా ఫోల్డ్ చేసుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే మనకలా నేను ఐరన్ చేసేసింది. ఇది మడతలు కనిపిస్తూ ఉంటే అతికేటప్పుడు క్రాసెస్ రాకుండా ఈజీగా ఉంటుంది.
ఇలా మడతలు ఫోల్డ్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్కి మనం ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, ఒక 1/2 ఇంచుకి కటింగ్ వచ్చేలా మార్క్ చేసాం కదా, దాని మీదే స్టిచ్ వచ్చేలా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా లోపలికి వెళ్ళేలా కొంచెం ఖర్చు లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ ఇక్కడ ఏమీ సర్దుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం స్ట్రైట్గా వచ్చేలా కుట్టు వేసుకుంటే కనుక సరిపోతుంది. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా ఐరన్ స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ఉన్నాయి కదా, క్లాత్ జాయిన్ చేసింది, అవి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం ఎటువైపు అయితే మడత పెట్టుకుందాం అనుకుంటున్నామో అటువైపు అలా మడత పెట్టేసుకుని ఇది కదలకుండా ఒక పిన్ అయితే యాడ్ చేసేసుకోండి. మీకు ఇక్కడ తిప్పడం చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఒక ఫింగర్తో మనం పైకి పెట్టుకున్న దాన్ని పైకి ఉంచుకొని లోపలికి పెట్టి దాన్ని ఒక ఫింగర్తో ఇలా లోపలికి ప్రెస్ చేయండి. ఇలా లోపలికి ప్రెస్ చేసుకుని ఇలా మామూలుగా పెట్టేసుకుంటే మనకి ఇలాగా కింద బాణం షేప్లా అన్నది వచ్చేస్తుంది. అప్పుడు అలా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఎంతంటే 1 ఇంచుకి పెట్టుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఈ మెథడ్ తెలియక నాకు చాలా ఇబ్బంది అయ్యేది. ఇదైతే యూట్యూబ్లో చూసి మీకు సింపుల్ వైజ్గా వచ్చేలా నేను కూడా నేర్చుకుని అప్పుడు మీకు వీడియో అన్నది పోస్ట్ చేస్తున్నాను. ఇలా వేసేసాక అడ్డంగా ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇప్పుడు పిన్ను పెట్టాం కదా, పిన్ను తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అన్నది వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ తీసుకుని షోల్డర్స్ అన్నవి జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాక డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసేసుకున్నాక మనం కాలర్ క్యాన్వాస్ అన్నది తీసుకోవాలి. ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియోలో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక. ఇది జాయిన్ చేసేసుకున్నాక ఫస్ట్ ఈ నెక్ మొత్తం ఫుల్ రౌండ్ నెక్ ఎంత అన్నది ఉన్నదో ఒకసారి టేప్తో అయితే కొలిచేసుకోవాలి. 2 వైపులు ఈక్వల్గా పట్టుకుని క్లాత్ అటు ఇటు వెళ్ళిపోకుండా చూసుకుంటూ సాగదీయకుండా టేప్ ఎలా ఉన్నదో అలా పెట్టుకుంటూ మొత్తం కొలత అన్నదో ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. 10 ఇంచులు వచ్చిందండి. 10 ఇంచెస్ పెట్టేసుకోవాలి కరెక్ట్గా. 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకుంటే మాత్రం కుదరదు. క్యాన్వాస్ అయితే తీసేసుకుని 17 ఇంచులు పొడవు తీసుకోవాలి. 17 ఇంచులు పొడవు తీసుకున్నాక కింద స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి.
ఒక ఫోల్డ్ అయితే చేసుకుని అప్పుడు స్ట్రైట్గా ఒక మార్క్ అయితే వేసుకోవాలి. వేసేసుకుని ఇప్పుడు 7 ఇంచెస్ పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అక్కడ మార్క్ చేసుకున్న చోట స్ట్రైట్గా ఒక గీత అయితే స్కేల్తో గీసుకోవాలి. స్ట్రైట్గా గీత గీసుకున్న చోట కార్నర్ కింద వచ్చింది కదా, అక్కడ 1.5 ఇంచ్కి మార్క్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్కి కానీ 1.5 ఇంచ్కి కానీ ఉండదండి. 1.5 ఇంచ్కి అయితేనే కరెక్ట్గా రౌండ్ షేప్ అన్నది కాలర్ నెక్ తిరుగుతుంది. ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్కడి నుంచి రౌండ్ తిప్పుకోవాలో చెప్తాను. వెనక పట్టు మనం 3 ఇంచులకే తీసుకున్నాం కదా నెక్ విత్తు, అలా 3 ఇంచులు వచ్చేదాకా అక్కడ మార్క్ చేసుకుని ఇప్పటి నుంచి రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మీకు పావు తక్కువ 2 ఇంచులు 3 ఇంచులు పెట్టారనుకోండి, అక్కడి నుంచే స్ట్రైట్గా ఉంచేసుకుని అప్పుడు రౌండ్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. మీకు ఇదే బండ గుర్తండి. మీరు నెక్ ఏ విత్ పెడితే ఆ విత్ కాడి నుంచి నెక్ విత్ కాడి నుంచి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 10 ఇంచెస్ వచ్చింది కదండి, ఫుల్ రౌండ్ నెక్ రౌండ్ వచ్చేసి ఇది 1కి 2 సార్లు చూసుకుని మార్క్ చేసుకోవాలి. కదలకుండా రౌండ్ షేప్ ఎలా ఉన్నదో అలా టేప్ పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల వైపు నుంచి 1 ఇంచ్ వెడల్పుతో రౌండ్ షేప్ అన్నది ఇచ్చేసుకోవాలి. టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టిన చోట ఆఫ్ చేసేసుకుని మనకి ఫ్రంట్ రౌండ్ వస్తుంది కదా కాలర్ దగ్గర, అలా రౌండ్ షేప్ అన్నది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకుని ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి. కాలరు కటింగ్ అయితే చేసేసుకుని మీకు చూపిస్తాను కానీ అది సరిగ్గా కనిపించట్లేదు. రౌండ్ నెక్ కింద ఎలా వస్తుందో అలా చూపిస్తాను చూడండి. ఇది కొంచెం నలిగున్న క్యాన్వాస్ మీద కనిపించట్లేదు. ఇలా రౌండ్ అన్నది వస్తుంది. దీనికి సరిపడా ఒక పీస్ అయితే తీసుకోవాలి. ఒక పీస్ తీసుకుని ఐరన్ అయితే చేసేసుకుని పైన ఉన్నది కదా, పైన ఒక 1/4 ఇంచు కట్ అన్నది వదిలేసుకుని కటింగ్ ఎక్స్ట్రా పీస్ అన్నది కటింగ్ చేసేసుకోవాలి. దీనికి చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చేసుకుని ఇది ఫోల్డ్ చేసేసుకోవాలి. టక్స్ ఇచ్చుకున్న చోట ఫోల్డ్ చేసేసుకుని లైట్గా మడత అన్నది వేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మడత స్టిచ్ వేసేసుకుని ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి. కాటన్ పీసు తీసుకుని ఇప్పుడు నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను కదా, అక్కడే స్టిచ్ క్యాన్వాస్ మీదకి సైడ్నే వచ్చేలా దాని మీదకి స్టిచ్ వెళ్ళాలి కానీ లోపలికి వెళ్ళకుండా పక్కనే స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుని స్టిచ్ వేసేసుకున్నాక లోపల మళ్ళీ ఇప్పుడు ఖర్చు ఒక 1/4 ఇంచు ఖర్చు వదిలేసుకుని లోపల వైపు కూడా కటింగ్ అన్నది చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకొని దీనికి కూడా చిన్న చిన్న టక్స్ అన్నవి దగ్గరగా ఇచ్చుకోవాలండి. దూరంగా అయితే ఇచ్చుకుంటే నెక్ షేప్ అన్నది సరిగ్గా తేలదు. అందుకే నేను దగ్గరగా ఇచ్చుకుంటున్నాను. ఫస్ట్లో అయితే దూరంగా ఇచ్చుకునేదాన్నండి, టక్సే కదా అనుకుని, అది సరిగ్గా వచ్చేది కాదు. ఇలా దగ్గరగా ఇచ్చుకోవడం వల్ల ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇలా తిరగేసేసుకుని క్లాత్ మీద ఒక
ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి, మనకి కదలకుండా ఉంటుంది ఈ కాలర్ అన్నది. ఐరన్ అయితే చేసేసుకుని దీనికి ఇప్పుడు మనం మడత పెట్టేసిన పీస్ ఉన్నది కదా, దాని మీదే యాష్ టీస్గా ఎలా ఉన్నదో అలా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం కుట్టు ఎక్కడికి వేయాలి, డ్రెస్సుకి జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. మనం మార్క్ చేసుకున్న దాని మీద స్టిచ్ వేసేసుకుంటే లోపల వైపు కూడా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. ముడతలు అవి రాకుండా, క్లాత్ అన్నది ఎక్స్ట్రా లేకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఒక పావించి ఖర్చు అన్నది ఉంచేసుకుని మనం జాయిన్ చేయడానికి మిగిలిన పీసు కట్ చేసేసుకోండి. ఇప్పుడు కాలర్ సెంటర్ పీస్కి ఒక చిన్నగా మడత పెట్టుకుని అక్కడ ఒక చిన్న టక్ అన్నది ఇచ్చేసుకోవాలి. మనం ఎక్స్ట్రా కట్ ఉంచుకున్న పీస్ది సెంటర్లో కూడా ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్నాక ఇప్పుడు డ్రెస్ పీస్ ఉన్నది కదా, డ్రెస్ది దాన్ని కూడా బ్యాక్ సైడ్ సెంటర్ పాయింట్ చూసుకుని చిన్న టక్ అన్నది ఇచ్చేసుకోవాలి. చిన్న టక్ అన్నది ఇచ్చేసుకుంటే ఇప్పుడు మనం కాలర్ పెట్టింది దానికి టక్ పెట్టాం కదా, దీనికి దానికి కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. కరెక్ట్గా ఇక్కడ సెంటర్ పీస్ ఏది వచ్చిందో దానికి దీనికి ఇప్పుడు డ్రెస్ బ్యాక్ సైడ్ తిప్పేసుకుని బ్యాక్ సైడ్ నుంచి అయితే అతుక్కుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. మనం కాలర్కి డీస్తో మార్కింగ్ చేసుకున్న చోట నుంచే కరెక్ట్గా దాని మీదే కుట్టు వచ్చేలాగా చూసుకోవాలి. చిన్నగా రఫ్ లాగేసుకుని కాలరు సాగదీయకూడదు, అలాగే డ్రెస్ నెక్ కూడా సాగదీయకుండా స్టిచ్ స్లోగా పెట్టుకోండి. స్లోగా తొక్కుకుంటూ స్టిచ్ వేసుకోండి. మీరు ఫాస్ట్గా వేసుకుంటే మీరు కంగారు పడి ఈ క్లాత్ కింద క్లాత్ లాగేయటమన్నా పై క్లాత్ లాగేయటమన్నా చేస్తారు. ఇప్పుడు చిన్న టక్ అంటుంది కదా, అది ఇది మ్యాచ్ అయ్యేలా వచ్చిందో లేదో చూసుకుని కరెక్ట్గా వచ్చేస్తే స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నాక షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్ దాకా ఒకసారి స్టిచ్ వేసుకుని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు కాలర్ చివరినే రౌండ్ షేప్ వచ్చింది కదా, అక్కడ ఈ డ్రెస్ది ఎక్స్ట్రా క్లాత్ అతికిన చోట కూడా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అండి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఇది చాలామందికి ఇబ్బంది అయ్యేది ప్రాబ్లం అన్నమాట. లాస్ట్ వరకు తీసుకొచ్చేసారనుకోండి ఏకదాటిగా స్టిచ్ వేసుకుంటూ, అది కొంచెం సాగినట్టు వచ్చేసి ఒక సైడ్ బాగానే ఉంటుంది కాలరు, ఇంకొక సైడు అంత నీట్ ఫినిషింగ్ రాదన్నమాట. ముందర ఒకసారి ఆఫ్ చేసేసుకుని షోల్డర్ దిగాక ఫస్ట్ ఇలా స్టిచ్ వేసేసుకున్నారంటే మీకు బోటిక్ స్టైల్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇలా వేసేసుకున్నాక ఈ చుట్టూరు కూడా మనం అతికిన చోట చుట్టూరు కూడా చిన్న చిన్న టక్స్ అన్నవి ఇచ్చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చేసుకొని ఫ్రంట్ సైడ్కి తిప్పేసుకోండి. ఇప్పుడు డ్రెస్సు ఇలా ఫ్రంట్ సైడ్ తిప్పేసుకున్నాక ఖర్చు లోపలికి ఫింగర్తో ఇలా నెడుతూ పైన అన్నది స్టిచ్ వేసేసుకోవాలి. మీకు చూస్తుంటేనే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో తెలుస్తుంది కదా. ఇలా మొత్తం పెట్టేసుకుని ఖర్చు అలా లోపలికి పెట్టుకుంటూ పైన స్టిచ్ అన్నది వేసేసుకోవాలి.
కుట్టు చివరినే వచ్చేలాగైతే చూసుకోవాలండి. కాలరు నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది. ఇలా స్టిచ్ అన్నది ఇప్పుడు కూడా కాలర్ సాగదీయకుండానే యాస్టీస్గా ఎలా ఉన్నదో అలానే వేసుకోవాలి స్టిచ్చు. లోపల కూడా మనకి బయట ఎంత ఫినిషింగ్గా ఉంటుందో లోపల కూడా అదే విధంగా కనిపిస్తుంది. నేను చూపించిన మెథడ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే. మీకు ఇప్పుడు ఎంత రౌండ్గా వచ్చిందో చూపిస్తాను చూడండి. చూడండి మనకి నెక్కి ఎంత రౌండ్గా వచ్చిందో కనిపిస్తుంది కదా, అదిగో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.